సుకుమార్ క్రియేటివిటీ పుష్కలం. ఈ విషయంలో డౌట్ లేదు. దేశమంతా పుష్ప 2 కోసం ఎదురు చూస్తుందంటే అదంతా సుకుమార్ తడాకనే. తన సినిమా విషయంలో సుక్కు చాలా క్లారిటీగా ఉంటాడు. సినిమా అంటే అందరికీ ప్యాషన్ అయితే తనకు పిచ్చి. ఎంత టైం ఇచ్చినా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనుకునే తత్వం. అందుకే పుష్ప ఆలస్యం అవుతూ వచ్చింది. ఆగస్టు 15న రావాల్సిన సినిమా ఇది. కాస్త టైం తీసుకోవాలని డిసెంబర్ 5కి వాయిదా పడింది. అయినా సరే సుకుమార్కి టైం సరిపోలేదు. నిన్నటి వరకు షూటింగ్ జరుగుతూనే ఉంది. అయితే పుష్ప 2కి సుక్కు ఒక్కడే కాదు, మరో 2-3 అజ్ఞాత దర్శకులు ఉన్నారట. సుకుమార్ ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ లో బిజీగా ఉన్నప్పుడు సెట్లో ఒకరిద్దరు ఈ సినిమాకు సాయం పట్టారన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. సినిమా చివరిలో ప్యాచ్ వర్క్ కొంత జరగటం సహజం. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ప్యాచ్ వర్క్ కోసమే ఓ స్కెడ్యూల్ పెట్టుకుంటారు. అలాంటి ప్యాచ్ వర్క్ సమయంలో సుకుమార్ సెట్లో లేడని తెలిసిందే. సుకుమార్ స్థానంలో సహాయ దర్శకులు ఈ సినిమాని పూర్తి చేశారని టాక్. సాధారణంగా 2-3 యూనిట్లతో షూట్ చేస్తున్నప్పుడు ఇలాంటి సర్దుబాట్లు జరుగుతుంటాయి. గేమ్ చేంజర్ షూటింగ్లోనూ శంకర్ కాకుండా ఒకరిద్దరు దర్శకులు సాయపడ్డారు. పుష్పకి అదే జరిగింది. కాకపోతే సుకుమార్ స్టైల్ వేరు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ తనదే ఉండాలి అనుకునే రకం. తన పని విషయంలో మరొకరి సహాయం తీసుకోవటం, తన బాధ్యత మరొకరిపై పెట్టడం ఏమాత్రం ఇష్టముండదు. అయితే సినిమాని తొందరగా పూర్తి చేయాలని, అనుకున్న సమయానికి అవుట్పుట్ ఇవ్వాలన్న తపనలో సుకుమార్ స్టూడియోలోనే ఎక్కువగా గడిపారని, ప్యాచ్ వర్క్ సమయంలో సుకుమార్ సెట్లో ఉండే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. పుష్పకు సంబంధించి ఇప్పటి వరకు 2 ఈవెంట్లు జరిగాయి. ఈ రెండిటికి సుకుమార్ రాలేదు. దానికి కారణం కూడా అదే. విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతి గంట, ప్రతి నిమిషం కీలకమే. అందుకే అందులోంచి బయటకు రాలేకపోతున్నాడు సుకుమార్.